నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. నేను యమున. అసలు వెరికోసెల్ అంటే ఏంటి, పురుషుల్లో ఎంత సాధారణంగా వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది అనే వాటి గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. వాటి గురించి అనుమానాలను నివృత్తి చేయడానికి మనతో పాటు డాక్టర్ భార్గవ్ గారు యాడ్ అవుతారు. రైట్, దీనిపై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే కనుక డాక్టర్ గారిని డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. రైట్, ముందుగా డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఈ వెరికోసెల్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరికోసిల్ అంటే మామూలుగా మన స్క్రోటల్ ఏరియాలో ఉన్న వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలు సైజ్ కంటే మనకి డైలేట్ అవుతాయి. ఇప్పుడు మనకి కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ వస్తాయో మనకి స్క్రోటల్ ఏరియాలో వెరికోసిల్ అనేది వస్తుంది అనమాట. అంటే అక్కడ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైజ్ అనేది మనకి నార్మల్ సైజ్ కంటే ఎక్కువ అవుతుంది, డైలేట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. వాల్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, వెయిన్స్లో ఉన్న వాల్వ్స్ డ్యామేజ్ అయ్యి దానివల్ల కూడా మనకి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అక్కడ కొంతమందికి స్వెల్లింగ్ రావటం, లేకపోతే డిస్కంఫర్ట్ ఫీల్ అవటం, ఇలా రకరకాల సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మామూలుగా. హలో, ఎంత సాధారణం అంటే ఈజీగానే వచ్చేస్తుందా? అందరికీ వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి? ఈజీగా అందరికీ రాదండి. అది మామూలుగా ఎవరన్నా ఇప్పుడు హెవీ వెయిట్స్ ఎత్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే మన వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, ఎవరికైనా దెబ్బతగిలి రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకు కూడా అది వచ్చే అవకాశం. మన కాళ్ళలో ఎట్లయితే వారికోస్ వెయిన్స్ అని చెప్తున్నానో ఇదే సేమ్ మెకానిజం మనకి స్క్రోటల్ వెయిన్స్లో అక్కడ మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గటం వల్ల వారికోసిల్ అనేది వస్తుంది. సో అది మోస్ట్లీ ఒబేస్ ఉన్న పేషెంట్స్కి, లేకపోతే ఎక్కువ స్టాగ్నెంట్ ఉన్న లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళు. ఓకే, ఇది వచ్చే ముందు సిమ్టమ్స్ ఎలా గుర్తించవచ్చు? వచ్చే ముందు కంటే మనకి ఏంటంటే దీంట్లో మనకి 3 గ్రేడ్స్ వరకు ఉంటాయండి. ఒకటి గ్రేడ్ 1లో ఉన్న వాళ్ళకి మేబీ అది తెలియకపోవచ్చు. కొంతమంది ఒకవేళ ముందే తెలిస్తే అది బెటర్, అంటే స్కాన్ చేయించుకొని తెలిస్తే కానీ మనకి దానివల్ల గ్రేడ్ 1లో సిమ్టమ్స్ పెద్దగా ఏం తెలియదు. కానీ గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేవి మనకి క్రిటికల్ స్టేజ్ అనమాట. ఇంకా అప్పుడు పెయిన్ కానీ, కొంతమంది స్వెల్లింగ్ కానీ, డిస్కంఫర్ట్ రావటం, మనకి ఇన్ఫర్టిలిటీ, స్పర్మ్ కౌంట్ తగ్గటం, ఎవరైనా ఫ్యామిలీ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇట్లా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం కూడా దీనివల్ల ఒక రీజన్ అయి ఉండొచ్చు. అయితే ఇది వచ్చినప్పుడు పురుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇంకా అంటే అదే మనకి స్వెల్లింగ్ అనేది వస్తుంది, మనకి డిస్కంఫర్ట్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఎవరైనా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం దీనివల్ల కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇది కాకుండా మనకి స్వెల్లింగ్ అంటే ఇప్పుడు స్క్రోటల్ ఏరియాలో స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనకి స్వెల్లింగ్ ఎక్కువ అవటం వల్ల కూడా ఒక ఇబ్బంది కదా పేషెంట్కి. ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు పెయిన్ రావటం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. డాక్టర్ గారు, అయితే ఇది ఏ వయసు పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు? వయసు మనకి మామూలుగా మిడిల్ ఏజ్ కానీ, లేకపోతే లేట్ 20s నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఒకవేళ ఎర్లీ ఏజెస్లో కూడా, ఒకవేళ పిల్లలు ప్యూబర్టీ ఏజ్లో కూడా ఒకవేళ బాగా ఒబీస్ ఉన్నా కానీ, వెయిట్స్ బాగా ఎత్తినా, ఇట్లాంటి ఏజ్లో కూడా మనకి రావటం వల్ల ప్యూబర్టీ అనేది కొంచెం డిలే అవ్వచ్చు, లేదా ఫాస్టర్ రేట్ ఉండొచ్చు. బట్ ఆ చిన్నపిల్లలు అనేది మనం తక్కువగా చూస్తుంటాం. బట్ లేట్ 20s నుంచి మనకి లేట్ 30s దాకా అండ్ లేట్ 40s వరకు మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ వెరికోసెల్ సమస్య అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య అని అనుకోవచ్చా? ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్య అదే చెప్పాను, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి వెళ్ళినప్పుడు అది మనకి తీవ్రత అనేది పెరుగుతుంది. మన గ్రేడ్ 1లో అంత తీవ్రంగా లేకపోయినా కానీ గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది మనకి తీవ్రత పెరగటం వల్ల మనకి ఫర్దర్ వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ స్టైల్ మీద ఎఫెక్ట్ పడేవి అనమాట. అయితే అసలు ఈ వెరికోసెల్ పరీక్షలు అంటే నిర్ధారణ చేయడానికి ఎలాంటి పరీక్షలను చేసుకోవాలి? మనకు ఒకటి స్క్రోటల్ డాప్లర్ అనే టెస్ట్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఎట్లయితే చేస్తారో అదే మనకి స్క్రోటల్ రీజన్లో మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేసి చూస్తారు. సో దాంట్లో మనకి గ్రేడ్స్ అనేవి మనకి ఇన్వెస్టిగేట్ అవుతాయి. సో గ్రేడ్
2 ఆర్ గ్రేడ్ 3 మనకి తెలిసినప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ప్రొసీజర్ అనమాట. ఈ వెరికోసల్ వంధత్వ సమస్యలతో సంబంధం ఉంటుందా? వంధత్వ సమస్యలు అంటే రైట్ డాక్టర్ గారు, అయితే వంధత్వ సమస్యలు అంటే ఏంటండి? రైట్ టెస్టోస్టెరాన్ స్థాయిలను ఇది తగ్గించగలుగుతుందా? ఇందాక మీరు చెప్పారు స్మెమ్ కౌంట్ కూడా తగ్గుతుంది అని చెప్పారు. అవును, ఇది టెస్టోస్టెరాన్ కూడా తగ్గిస్తుందని అదే చెప్పుకోవచ్చా? చెప్పి ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద కాజ్ కూడా అవ్వచ్చు మనకి. రైట్, అంటే గ్రేడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ ఏరియాలో. చెప్పండి. రైట్, ఇందాక మీరు అన్నారు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఉంటాయి. సో 2, 3 వచ్చిందంటే అది ఆరోగ్య సమస్య పెద్దదిగానే భావించవచ్చు అని అన్నారు. సో ముందుగా గ్రేడ్ 1 నుంచి వచ్చినప్పుడు ఎలా కనిపెట్టవచ్చు? సో ముందు నుంచే ఇది వీటికి సంబంధం ఉంటుందా? అంటే టెస్టోస్టెరాన్ తగ్గించడము ఇదంతా. టెస్టోస్టిరాన్ కంటే మనకి స్పామ్ కౌంట్ అనేది తగ్గిస్తుందండి, టెస్టోస్టిరాన్ కాదు. టెస్టోస్టిరాన్ దీనివల్ల తగ్గదు. మనకి గ్రేడ్ 1లో కూడా కొంతమందికి స్వెల్లింగ్ అనేది రావచ్చు, స్వెల్లింగ్ అనేది వచ్చి మనకి బయటపడుతుంది. బట్ గ్రేడ్ 1లో ఉన్నప్పుడు మనం ప్రొసీజర్కి వెళ్ళాలి ఎట్లాగైనా, బట్ ఇమీడియట్ యాక్షన్ అనేది అవసరం ఉండదు. కానీ గ్రేడ్ 2, గ్రేడ్ 3 మధ్యలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి ప్రొసీజర్ అనేది కంపల్సరీగా అవసరం పడుతుంది. రైట్, మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఎలా చేయొచ్చు అంటారు? అంటే సర్జరీస్ ఉంటుందా లేకపోతే ఎలా? సర్జరీ, ఓపెన్ సర్జరీ ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి సర్జరీ అవసరం లేకుండా మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అనేది మనకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి వారికోసిల్ ఎంబలైజేషన్ అంటారు. మనకి కాయిల్స్ కానీ లేకపోతే పార్టికల్స్తో మనం ఏదైతే వెయిన్స్ మనకి డైలేట్ అయి ఉన్నాయో వాటిని మనం కాయిల్స్ అండ్ పార్టికల్స్తో ఎంబలైజేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఏం ఓపెన్ చేయకుండా మనకి మామూలుగా హార్ట్లో ఎట్లయితే స్టెంట్ వేస్తారో ఎక్కడ కట్ చేయడం అట్లాంటివి ఏం లేకుండా, ఇన్సిషన్ ఏం లేకుండా చిన్న నీడిల్ పెట్టి నీడిల్లో నుంచి మనం వైర్ పోనిస్తూ దాంతో మనం ఆ వైర్లో నుంచి మళ్ళీ క్యాథెటర్ వేసుకొని ఆ క్యాథెటర్లోంచి మనం కాయిల్స్ కానీ పార్టికల్స్ కానీ ఆ ఏదైతే టార్గెట్ వెయిన్ ఉందో దాంట్లోకి మనం ఆ పార్టికల్స్ ఆర్ కాయిల్స్ పాస్ చేసి మనం ఎంబలైజ్ చేస్తాం దాన్ని. సో ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ మనకి దాంట్లోకి వెళ్తుంది, ఇప్పుడు ఆ వెయిన్ అనేది మనకి ఆల్మోస్ట్ దాని వెయిన్లో వాల్వ్స్ పాడైపోవటం వల్ల మనకి ఆ వెయిన్ అనేది యూజ్లెస్ అనమాట. ఇంకా ఈ సర్జరీ అనేది సురక్షితమే అని చెప్పుకోవచ్చా? 100% అండి. మనకి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమల్ ఉంటాయి, లేవని చెప్పను, కానీ వెరీ మినిమల్ కంపేర్ టు ఓపెన్ సర్జరీస్ మనకి వెరీ మినిమల్ ఉంటాయి. సో మనం దీంట్లో ఎక్కడ కట్ చేయడం, స్టిచెస్ చేయడం అట్లా ఏం ఉండదు కాబట్టి డిలే హీలింగ్ కూడా అట్లా ఏం ఉండదు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ద పేషెంట్ కెన్ స్టార్ట్ వాకింగ్. హెవీ వెయిట్స్ అనేవి అప్పుడే ఎత్తకూడదు, ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. బట్ వాకింగ్ అవన్నీ వెంటనే చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కోత కుట్టు ఎక్కడ స్కార్ కానీ అట్లా ఏం ఉండదు. సో మనకి ఇన్ఫెక్షన్ రావడానికి అట్లాంటి అవకాశాలు కూడా తక్కువనే ఉంటాయి. వ్యాయామం వెరికోసల్ లక్షణాలను పెంచుతాయా ఏంటి, ఎలా? వ్యాయామం రైట్, అంటే మెడిటేషన్ ఇవన్నీ చేయడం వలన కానీ, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయడం వలన కానీ చేయటం వల్ల పెరుగుతాయి అంటున్నారు, తగ్గుతాయి అంటున్నారు. అదే, అంటే తగ్గించవచ్చా, ఎంతవరకు తగ్గించవచ్చు? అంటే ప్రతి ఏ సర్జరీ జరిగినా కూడా ఏం జరిగినా కూడా మెడిటేషన్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు, హెల్త్కి మంచిదే అని చెప్తూ ఉంటారు. మరి ఈ సర్జరీ తర్వాత కూడా చేసుకోవచ్చా? సర్జరీ తర్వాత చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి మనం దానిపైన ఆ ఏరియాలో స్ట్రెస్ చేయకుండా మినిమల్ యాక్టివిటీస్ అండ్ మనకి మినిమల్ ఎక్సర్సైజెస్ అనేవి యాక్చువల్గా సజెస్టబుల్. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్స్ మనం క్లియర్ చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది పేషెంట్స్ చేతుల్లో ఉండేది అది. సో అది వాటికి మన ఎక్సర్సైజెస్ అండ్ యోగా ఇవన్నీ బాగానే పనిచేస్తాయి. అండ్ మెడిటేషన్ వాళ్ళు చేసుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదు. అయిపోయిన మనకి 2 hours తర్వాత నుంచే దే కెన్ కంటిన్యూ దేర్ ఓన్ యాక్టివిటీస్. ఒకవేళ ఈ వెరికోసల్ సమస్య అనేది ముందు నుంచే గ్రేడ్ 1 సమస్య అంటే అప్పుడే ప్రారంభమైన దశలో గ్రేడ్ 1లో ఉన్నప్పుడు మనం గుర్తించినప్పుడు ఇలాంటి టైంలో వ్యాయామం చేయడం వలన దీని లక్షణాలను వెంటనే పెంచుతాయా? లక్షణాలని పెంచవు, కాకపోతే తగ్గిస్తాయని కూడా మనకి ఎక్కడ సైంటిఫిక్గా లేదు. ఎందుకంటే మనకి ప్రోగ్రెషన్ అనేది కంపల్సరీ. మేబీ మనకి ప్రోగ్రెషన్ కొన్నాళ్ళు డిలే చేస్తుంది ఆ ఎక్సర్సైజెస్ వల్ల. మళ్ళీ హెవీ వెయిట్స్ అట్లా ఎత్తే ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది మనకి మళ్ళీ ఈ డిసీజ్ అనేది పెరిగే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే మనకి స్ట్రెస్ అనేది మళ్ళీ మనకి ఆ స్క్రోటల్ ఏరియాలోనే పడుతుంది కాబట్టి హెవీ వెయిట్స్ ఎత్తే వాళ్ళకి మళ్ళీ దానివల్ల పెరిగే అవకాశం అనేది ఉంటుంది.
డాక్టర్ గారు ఈ చికిత్స తర్వాత వెరికోసల్ మళ్ళీ రావచ్చా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? మనకి ఒక 3 నుంచి 5% వరకు పేషెంట్స్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లయితే ఇందాక చెప్పానో బాగా ఒబీస్ ఉన్న వాళ్ళు, అంటే బరువు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదా మళ్ళీ ఇట్లాంటి లైఫ్ స్టైలే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేమే చెప్తాం. వాళ్ళు ఒకవేళ అది ఫాలో అయితే వచ్చే అవకాశం అనేది తక్కువనే. ఈ వెరికోసల్ శస్త్రచికిత్స సిఫారసు చేస్తారు అంటే ఎప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇందాక మీరు చెప్పారు, అదే సమస్య తీవ్రం అవుతున్న తరుణంలోనే సర్జరీ చేయాలంటారా? ముందుగా గ్రేడ్ 1 ఇలా గ్రేడ్ 2లో ఉన్నప్పుడు కూడా సర్జరీ కంపల్సరీయా, మందులతో తగ్గించవచ్చా? ముందే చేయించుకుంటే బెటర్. యాక్చువల్గా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం చేయించుకున్నామంటే ఇప్పుడు సిమ్టమ్స్ అవన్నీ బయటికి రాకముందే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఫర్దర్గా ప్రోగ్రెషన్ అనేది మనకి ఒకటి ఉండదు, ప్లస్ రికవరీ కూడా తొందరగా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం వారికోసిల్ ఎంబలైజింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ అవన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఈ సిమ్టమ్స్ అనేవి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అదే మనకి గ్రేడ్ 1లోని సిమ్టమ్స్ అన్ని బయటికి రాకముందే మనం దాన్ని గుర్తించి మనం ముందే దాన్ని ఆపేసుకుంటే మనకి ఫర్దర్ ప్రోగ్రెషన్ ఉండదు. ఈ డిస్కంఫర్ట్ ఇవన్నీ రాకముందే దాన్ని మనం తొలగించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, ఇదే మనం ముందే ఈ సిమ్టమ్స్ ఇవన్నీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకుంటున్నాం. రైట్. ఈ చికిత్స అంటే ఈ సర్జరీ తర్వాత ఎంత సమయం పడుతుంది డాక్టర్ గారు కోలుకోవడానికి? ఎక్కువ సమయం తీసుకోవాలా, దాదాపు తక్కువ సమయం అయినా పర్వాలేదా? కోలుకోవడానికంటే ఇప్పుడు ఒకటి సర్జరీకి మనం వాడిన ఏదైతే సైట్ ఉంటుందో అది మనకి దాన్ని మనం 2 hours తర్వాత నుంచి మామూలుగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వారికోసిల్ వల్ల ఏమైనా క్రిటికల్ సిమ్టమ్స్ బయటకు వస్తే సిమ్టమ్స్ని బట్టి ప్లస్ బాడీ హీలింగ్ని బట్టి మనం ఎంత టైం పడుతుంది అనేది మనం జడ్జ్ చేసుకోవచ్చు. యూజువల్గా సర్జరీ నుంచి మనం కోలుకోవడానికి 2 hours మ్యాక్సిమం అంతే. అయితే డాక్టర్ గారు మరి ఇందులో ఫుడ్ డైట్ ఏమైనా ఉంటుందా? ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ కానీ బిఫోర్ సర్జరీ కానీ, టాబ్లెట్స్ వాడేటప్పుడు కానీ ఏమైనా సర్జరీ ఏమైనా డైట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చా? డైట్స్ అంటూ మనకి దీనికోసం స్పెసిఫిక్గా ఏమి ఉండదండి. కాకపోతే ఒబిసిటీ అనేది మనం తగ్గించుకోవడానికి మనం ముందే ఫ్యాట్ కంటెంట్ ఇట్లాంటివి లేకుండా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకొని తింటే బెటర్. మనకి ఒబేసిటీ వన్ ఆఫ్ ద కాజ్ కాబట్టి మనం ఒబేసిటీ రాకుండా చూసుకోవడం బెటర్. మరి సర్జరీ లేకుండా దీన్ని నిర్మూలించగలుగుతామంటారా? ఏమైనా రెమెడీస్తో లేకుండా దీన్ని మనం నిర్మూలించలేము. మేబీ ఇందాక చెప్పినట్టు మనం ప్రోగ్రెషన్ అనేది డిలే చేసుకోవచ్చు అంతే. అంటే ఇప్పుడు ఒక 3 నెలల్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందంటే మనం మందులు వాడుకొని మేబీ ఒక 5 నెలల వరకు దాన్ని ఏమన్నా ఆపొచ్చు. అంతేగాని కంప్లీట్గా దానికి క్యూర్ అనేది మెడిసిన్స్తో అయ్యేది కాదు. డాక్టర్ గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. సాంబశివరావు గారు గుంటూరు నుంచి. రైట్, సాంబశివరావు గారు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మీ డాక్టర్ గారిని అడగండి మీ సమస్య. హలో సార్, బాబు సార్. హలో సాంబశివరావు గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే నమస్తే సార్. సార్ అది అంటే యాక్చువల్గా నాకు 2018 నుంచి యాక్చువల్గా అల్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బ్లడ్ క్లాట్స్ వచ్చినాయండి. ఏం ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అండి? అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నప్పుడు కడుపులో అల్సరేటివ్ కొలైటిస్ వచ్చింది. ఓకే. అప్పుడు యాక్చువల్గా కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఓవర్ డోస్ మెడిసిన్ వల్ల. ఓకే, ఎక్కడ క్లాట్ ఫామ్ అయినా ఉందండి? అంటే మొత్తం 2 legs కి మొత్తం మోకాల నుంచి లోపల క్లాట్స్ వచ్చేసినాయి అండి. తెరలోపటం కాదు కదా, లోపల క్లాట్స్ వచ్చినాయి బాగా. మోకాల నుంచి కిందకా అండి, మోకాల నుంచి పైన కన్నారా? మోకాల నుంచి కిందకండి. మోకాల నుంచి కిందకి. ఓకే, టిబియల్ వెసల్స్ అంటారు. మనకి మోకాల కింద నుంచి మనకి 3 రక్తనాళాలు ఉంటాయి మెయిన్. అంటే మంచి రక్తనాళాల్లో వచ్చిందన్నారా లేకపోతే చెడు రక్తనాళాల్లో వచ్చిందన్నారా? అంటే వెయిన్స్ అని చెప్పారా, ఆర్టరీస్ అని చెప్పారండి? ఆర్టరీస్ అంటే ఎక్కువ, అంటే క్లాట్స్ అనే చెప్పానండి. దానికి క్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. అదే అండి. సరే, మీకైతే ఏం పెయిన్ ఉందా? నడిచేటప్పుడు ఉందా? రెస్ట్ తీసుకున్నప్పుడు ఉందా? నడిచేటప్పుడు అయితే భయంకరమైన పెయిన్ వస్తుందండి, బాగా వస్తుంది. మధ్యకాలంలో బాగా కాలు తిరిగిపోతుంది. ఓకే, మీకు కాళ్ళు నల్లబట్టం కానీ, వేలు నల్లబట్టం కానీ, కాళ్ళు వాపులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? అక్కడేం లేదు కానీ ఇక్కడ మనకి మడం దగ్గర కొంచెం మడము ఆ సైజులో అక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా నల్లగా అవుతుందండి. ఓకే ఓకే, సరే. ఇప్పుడు మీకు ఒకవేళ ఆర్టరీస్ లో మనకి మీ కనుక క్లాట్స్ ఉన్నట్టుంటే మీకు సిటీ యాంజియో ఏమైనా చేయించారా అండి? అప్పుడు
చాలా ఉంది. ట్రీట్మెంట్ కూడా తీసుకున్నానండి. ఆ ట్రీట్మెంట్ వల్ల కొంత బాగా అయింది, కానీ మళ్ళీ అట్లానే కామన్ అయిపోయింది మళ్ళీ అది. ఓకే. ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారో అప్పుడేమన్నా అంటే ఎన్ని రోజులైంది ట్రీట్మెంట్ ఆపేసారా? ఇప్పుడు మళ్ళీ తీసుకుంటూనే ఉన్నారా ఇంకా? ఇప్పుడు తీసుకోవట్లేదండి. ఒక 4 years నుంచి తీసుకోవట్లేదు ట్రీట్మెంట్. ఓకే. యాక్చువల్గా సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా అప్పుడు తీసుకున్నానండి. అక్కడ దాకా తీసుకున్నాను. ఓకే. ఓకే. తర్వాత 3 years నుంచి లేదండి. అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏదో వేసుకుంటున్నాను, కానీ రిలీఫ్ అనేది అట్లా కనిపిస్తుంది, కానీ కాకపోతే వాకింగ్ అనేది లేదు పూర్తిగా. బయట సరే, మీరు ఒకసారి మా దగ్గరికి రాగలిగితే మనం ఒకసారి సిటీ స్కాన్ తీసుకొని చిరంజీవి హాస్పిటల్ అండి, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1లో ఇక్కడ ఒకసారి వస్తే మీరు సిటీ స్కాన్ తీసి దాన్ని బట్టి మనకి క్లాట్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడి వరకు మూసుకుపోయినాయి అనే దాన్ని బట్టి మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమనేది మేము సజెస్ట్ చేయగలం. వీలున్నంత వరకు మనం కోయటం కుట్లేయటం అట్లా ఏం లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు వెరికోసెల్ అనేది ఏంటి, వెరికోసెల్ని ఎలా నివారించవచ్చు, అది వస్తే గనక సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే వాటి గురించి మాతో జాయిన్ అయ్యి చెప్పినందుకు డాక్టర్ భార్గవ్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రైమ్9 హెల్త్. మరొక ప్రైమ్9 హెల్త్లో మళ్ళీ కలుద్దాం.